కాకపోతే ఏంటంటే సీరియస్ కంటెంట్ బాగా ఇది ఉంది కదా. ఇప్పుడు పుష్ప రాబోతుంది, సేమ్ ఆ ఫ్లేవర్ నాకు కనిపిస్తుంది. వెంటనే ఇదంటే కొద్దిగా మీకు ఇబ్బంది కదా సార్ ఇది? అంటే అలా కాదండి, ఇదంతా ఇప్పుడు పుష్పలాగా ఇది కూడా 90s జరిగే కథేనండి. సో మీ గెటప్లు అంతా 90s అందరూ సిమిలర్గా ఉంటుంది, ప్లస్ ఊర్లో జరిగే క్యారెక్టర్లు అయ్యి. సో మేము దానికోసం జీన్స్ లేసి అలాంటి ఏం చేయలేమండి. సో మీరు దీని ముందు చాలాసార్లు ఇప్పుడు దసరా వచ్చినప్పుడు అలాగే అన్నారు మీరు, అదే అలాగే పుష్పలాగా ఉందండి. సో ఏ సినిమాకి ఆ సినిమా కంటెంట్ అనండి. సో పుష్పాది వేరే కథ, మాది వచ్చి ఒక ట్రాక్టర్లు అండ్ ఊర్లో గోన్ సంచులు వాటి మీద జరిగే కథ అండి. సో ఇది దీంట్లో మొత్తం యాక్షన్ ఉండదండి, దీంట్లో 3 ఫైట్లే ఉంటాయి. కానీ దీంట్లో మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ స్క్రిప్ట్ అండి ఇది. సో మీరు అనుకున్నట్టు ఇది ఫుల్ యాక్షన్ మాత్రమే కాకుండా చిన్న ఎమోషనల్, డెఫినెట్గా ఫీల్ అవుతారు, కొన్ని చోట్ల బాధపడుతుంటారు అన్ని. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ సీరియస్ ఫిల్మ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్ ఫిల్మ్. అంటే నీ అంత మూర్ఖుడు ఉండడరా అని అన్నారు కదా, అంటే ఏంటి ఆ మూర్ఖత్వం ఎందుకు వచ్చింది ఆ క్యారెక్టర్కి ఏంటి? ప్రతి ఒక్కరి మనిషిలో ఉంటుందండి. అంటే మనం కూడా ఎక్కడో చోట ఏదో ఒకటి మన అమ్మ గురించి, అమ్మ చెప్పినప్పుడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ చెప్పినప్పుడు ఆ మాట వినకపోవటం, తర్వాత మనం ఫీల్ అవ్వటం, ఆ రోజు నేను అలా చేస్తుండకపోతే, ఆ రోజు నేను అక్కడ జూబ్లీస్లో అమ్మకపోయి ఉంటే వాళ్ళకి నాకు 40,000 కోట్లు ఉండేది ప్రాఫిట్ అనుకుంటాం కదా. తప్పులు ఎప్పుడో చేస్తుంటాం కదా అందరూ. అలా చిన్నప్పుడు అంటే మనం ఒక పేరెంట్స్ మాట వినకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ మాట వినకపోయినా, మన వెల్ విషర్స్ మాట వినకపోయినా, నాకు తెలుసు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకున్న వాడి గురించి కదండి ఇది. మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? అంటే మీరు అనుకున్నారా? మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? అంటే డెఫినెట్గా ఉన్నాయండి, కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలు ఎందుకు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఏ సినిమా టైటిల్ అని అడగొద్దు ప్లీజ్. సో డెఫినెట్గా ఉంటాయండి. అంటే ఆ రోజు నేను ఆ డిసిషన్ తీసుకున్నట్టే నా కెరీర్ ఇంకొకలాగా ఉండేది అన్నది ఉంటుంది డెఫినెట్గా. సుబ్బు గారు ఇక్కడండి సార్, కంగ్రాచులేషన్స్ అండి. బచ్చల మళ్ళీ టీజర్ చూస్తేనే హిట్ అనే వైబ్ వచ్చింది. మీ నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి నొలగ మంచు బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది? ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకుని ఉంటాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాగుంది గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు అన్నమాట అయితే. అంటే మన హైట్కి అవి సరిపోవు. సరే నేను చెప్పి పడుకుంటాను, మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే అసలు విషయం వద్దా, 60 సినిమాలు పైగా మీరు చేశారు. 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు, అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారు గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి, చాలా సందర్భాల్లో. అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. అమృత, ఈ సంవత్సరం దేనికోసం చూడాలి కాదు, ఎవరుగా చెప్పండి. ఎందుకోసం చూడాలంటేనండి, ఇది ప్రతి ఒక్కడు చూసుకుంటే కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కడు బచ్చలమల్లే లైఫ్లో. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కడు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషి కాదు మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషి కాదు బచ్చలమల్లి అంటారు. అలా మారుతుంటుంది అండి. అదే చెప్తున్నానండి, అసలు ఎమోషన్ అండి. ప్రతి ఒక్కడికే కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే మీకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరే మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా, ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని పాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ని దాటేస్తే మీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు, సుబ్బు గారు సార్,
శంకరాభరణం ఇప్పటి వరకు నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదండి. డెఫినెట్గా అప్రోచ్ అయితే మంచి క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఆల్వేస్ అంటే గేమ్ ఫర్ మల్టీ స్టార్ మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే. సో నాకు కూడా చేయాలని చాలామంది యాక్టర్స్ తోటి ఇంకా చేయలేదు నేను. అందరితో అవకాశం దొరికితే ప్రతి ఒక్కరితో చేయాలండి. నరేష్ గారు సార్ ఇక్కడ సార్ సార్ తెలుగులో ఒక సామెత ఉంది, కాళ్ళు అదే మర్చిపోయారు సామెత. కార్లు ఓల్డ్ అవుతాయా సార్? కాదా? కాపురం చేసే కళ కాళ్ళు తొక్కినప్పుడే తెలుస్తుంది అంటారు. అలాగే సినిమా హిట్ అవుతుందా లేదా అనేది గ్లిమ్స్ చూసినప్పుడు కానీ, మీరు ఇందాక ట్రాక్టర్ మీద వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు టీజర్ చూసినప్పుడు కానీ తెలిసిపోతుంది. టీజర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ అండి. సార్ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం. మీ ప్రమోషన్ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ. ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏంటంటేనండి, నాకు నాంది సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ ఫస్ట్ ఫోన్లు వచ్చినాయన్నీ మీరే, మీ ప్రెస్ వాళ్ళే. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఐమాక్స్ నుంచి ఫోన్ చేసి ప్రతి ఒక్కరండి 11:30 కాడి నుంచి అంటే ఇంటర్వల్కి అయ్యేటప్పటి నుంచి ఫోన్లు వచ్చినాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫోన్ కాల్స్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో ఆన్ 20th December. ఆల్ ది బెస్ట్ సార్. డైరెక్టర్ గారు 3 పోస్టర్లు మెయిన్ ఆ చూపులై చూస్తే ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా, అంటే ఈ క్యారెక్టర్లో ఆ 3 యాంగిల్స్ ఏమన్నా ఉంటాయి? అలా ఏమి ఉండదు సార్. సార్ ఇది 95 నుంచి 2005లో జరిగి కదండి. సో 3 క్యారెక్టర్ అదే వేరియేషన్స్ అంతేగాని బ్రహ్మ విష్ణు మహేశ్వర్ కాదండి అది. సో బట్ ఆ డిఫరెన్స్ చూపించడానికి, ఆ ఏజ్ డిఫరెన్స్ చూపించడానికి అది దానివల్ల ప్రయత్నం చేస్తామండి. అది ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నరేష్ గారు సార్ చెప్పండి. సార్ ఇది చివరి ప్రశ్న. థ్యాంక్ యూ. చెప్పండి సార్. సో మీరు ఒక యాక్టర్గా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా అని చెప్పేసి మీరే అన్నారు. అవునండి. బట్ కరెంట్ జనరేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కామెడీ సినిమాలు ఎక్కువ మిస్ అవుతున్నారు జనాలు. అవునండి. ఫ్యామిలీ మొత్తం చూసి ఆనందించే కామెడీ సినిమాలు అనేవి తగ్గిపోయినాయి అసలు. చాలా వరకు నా నెక్స్ట్ 2 సినిమాలు కామెడీ సినిమాలేనండి. ఓకే. నెక్స్ట్ ఇయర్ 2 సినిమాలు కామెడీ చేస్తున్నాను. అండ్ 2026లో సుడిగాడు 2 ఉంటుంది. సుడిగాడు